ఒక మహిళ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఒక కుటుంబం ముందుకు సాగుతుంది. అదే వేలాది మహిళలు ముందుకు వస్తే ఒక రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుంది. ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మహిళలు రాస్తున్న కొత్త అధ్యాయం. ఒకప్పుడు కుటుంబ అవసరాలకే పరిమితమైన మహిళలు ఈరోజు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించి ఆర్థిక స్వావలంబన దిశగా ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల బలంతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఈరోజు లక్షలాది మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరిచింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్తను తీర్చిదిద్దే దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోంది. గడిచిన సంవత్సర కాలంలో పట్టణాల్లో MEPMA ద్వారా 33,000కు పైగా మహిళలు విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదిగారు. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్ ఆధ్వర్యంలో 90,000కు పైగా మహిళలు తమ ప్రతిభతో, తమ కష్టంతో కొత్త వ్యాపారాలను నిర్మిస్తున్నారు. మిలెట్ కేఫ్లు, మిలెట్ ఉత్పత్తుల తయారీ, తేనెటీగల పెంపకం, షేడ్ నెట్ వ్యవసాయం, అదేవిధంగా మత్స్యరంగంలో చేపల పెంపకం, సీవీడ్ సాగు, క్రాబ్ ఫ్యాటనింగ్ వంటి కొత్త రంగాల్లో కూడా మహిళలు విజయాన్ని సాధిస్తున్నారు. ప్రభుత్వ పథకాల సహకారంతో PMFME, PMEGP వంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు మరిన్ని అవకాశాలు అందుతున్నాయి. సర్క్యులర్ ఎకానమీ వ్యాపారాలు, ఆన్లైన్ మార్కెట్ వేదికలు మహిళల ఉత్పత్తులను దేశవ్యాప్తంగా చేరుస్తున్నాయి. గత సంవత్సరంలో 1,00,000 మహిళా వ్యాపారవేత్తలను తీర్చిదిద్దే లక్ష్యాన్ని అధిగమించి విజయాన్ని సాధించిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాబోయే సంవత్సరానికి మరిన్ని లక్షల మహిళా వ్యాపారవేత్తలను తీర్చిదిద్దే లక్ష్యంతో వేగంగా ముందుకు సాగుతోంది. ఇది కేవలం వ్యాపారం కాదు, ఇది ఒక మహిళా ఆర్థిక స్వాతంత్ర్యం, ఒక కుటుంబ భవిష్యత్తు, మన రాష్ట్ర ఆర్థిక పురోగతి. మహిళల చేతుల్లో సంకల్పముంది, సామర్థ్యం ఉంది, సంపద సృష్టించే శక్తి ఉంది. ఆ మహిళల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగుతోంది.